పంచతంత్రం నుండి మిత్రలాభం అనే విభాగంలోని మరొక ప్రసిద్ధ కథ, ముగ్గురు స్నేహితులు మరియు వేటగాడు, ద హంటర్ అండ్ ద ఫ్రెండ్స్. ఇది ఐకమత్యం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఐకమత్యమే మహాబలం. పంచతంత్ర కథ. అనగనగా ఒక పెద్ద అడవిలో ఒక మర్రిచెట్టుపై చాలా పావురాలు నివసించేవి. ఆ పావురాల గుంపుకు చిత్రగ్రీవుడు అనే రాజు ఉండేవాడు. ఒకరోజు ఉదయం, పావురాలన్నీ ఆహారం కోసం వెతుకుతుండగా, నేలపై బోలెడన్ని బియ్యం గింజలు చల్లి ఉండటం చూశాయి. ఆకలితో ఉన్న పావురాలు వెంటనే కిందికి దిగి గింజలు తినాలనుకున్నాయి. కాని, అనుభవజ్ఞుడైన చిత్రగ్రీవుడు, జాగ్రత్త! జనసంచారం లేని ఈ అడవిలో ఇన్ని గింజలు ఎక్కడి నుండి వచ్చాయి? ఇందులో ఏదో మోసం ఉంది అని హెచ్చరించాడు. కాని ఆకలి మీద ఉన్న మిగిలిన పావురాలు వినకుండా కిందికి దిగి గింజలు తినడం మొదలుపెట్టాయి. అంతే, అప్పటికే అక్కడ వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయాయి. వేటగాడు దూరం నుండి రావడం చూసి పావురాలన్నీ భయంతో గజగజ వణికిపోయాయి. అప్పుడు చిత్రగ్రీవుడు ధైర్యం చెప్పి, మిత్రులారా, భయపడకండి. మనం విడివిడిగా ప్రయత్నిస్తే వేటగాడికి దొరికిపోతాం. కాని మనమందరం కలిసి ఒక్కసారిగా ఓం అని శక్తిని ఉపయోగించి ఎగిరితే, ఈ వలతో సహా ఆకాశంలోకి వెళ్ళిపోవచ్చు. ఐకమత్యమే మనల్ని కాపాడుతుంది అని చెప్పాడు. పావురాలన్నీ రాజు చెప్పినట్టే చేశాయి. ఒక్కసారిగా రెక్కలు ఆడిస్తూ వలతో సహా పైకి ఎగిరాయి. అది చూసి వేటగాడు ఆశ్చర్యపోయి, వాటి వెనుక పరుగెత్తాడు. కాని పావురాలు అప్పటికే ఆకాశంలో ఎత్తుకు వెళ్ళిపోయాయి. కొంతదూరం వెళ్ళాక, చిత్రగ్రీవుడు తన స్నేహితుడైన హిరణ్యకుడు అనే ఎలుక నివసించే చోట వలని దించమని చెప్పాడు. పావురాలన్నీ కిందకు దిగాయి. చిత్రగ్రీవుడు తన మిత్రుడైన ఎలుకను పిలిచి సహాయం కోరాడు. హిరణ్యకుడు తన పదునైన పళ్లతో వలని కొరికి పావురాలన్నింటినీ విడిపించింది. పావురాలన్నీ ప్రాణాపాయం నుండి తప్పించుకున్నందుకు చిత్రగ్రీవుడికి, హిరణ్యకుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాయి. కథలోని నీతి: ఐకమత్యమే మహాబలం. కలిసి ఉంటే కలదు సుఖం. ఒంటరిగా సాధించలేని పనులను కూడా అందరం కలిసికట్టుగా ఉంటే సులభంగా సాధించవచ్చు.